హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో టీఎస్ఎంసెట్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు, అండ్ ఇంటర్మీడియట్లో మీకు వెయిటేజ్ ఉంటుందా ఉండదా, ఇంటర్మీడియట్ 25% వెయిటేజ్ ఉంటుందా ఉండదా, అలాగే ఈ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసి పెట్టండి. సో ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ అప్లయింగ్ ఫర్ టీఎస్ ఎంసెట్ 2024 కాబట్టి. సో బీటెక్ అడ్మిషన్ కావాలంటే ఎంసెట్ ర్యాంక్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ మీరు గూగుల్లో టీఎస్ ఎంసెట్ అని అయితే సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. సో TSEMSET.nic.in అనేది కాకుండా దాని కింద TSEMSET TSCH అని ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకి TSEMSET 2024కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు డీటెయిల్స్ అయితే. నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయిన నోటిఫికేషన్, ఇక్కడ నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే ఇది క్లిక్ చేస్తే వస్తుంది. టెస్ట్ జోన్స్ అంటే మీ ఎగ్జామ్ సెంటర్స్ ఏ ఏరియాలో ఉన్నాయి, మీ ఏరియాలో ఉన్నాయా అనేది అయితే, ఏ టెస్ట్ జోన్స్ ఉన్నాయి అనేది అయితే చూపిస్తుంది. ఇది సిలబస్ అనమాట, సిలబస్ ఏముందనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇది మాక్ టెస్ట్ మీరు మాక్ టెస్ట్ రాయాలనుకుంటే కనుక ఇది క్లిక్ చేస్తే మీరు మాక్ టెస్ట్ అనేది రాయొచ్చు. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అంతా దీనిలో ఉంటుందన్నమాట. యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అనే దానిలో. సో మీరు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత అని మీకు డౌట్ ఉండొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే SC ST వాళ్ళకి 500, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా 500, అదర్స్కి 900 అనమాట. అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి SC ST 500 అండ్ అదర్స్కి 900. బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ చేసిన వాళ్ళకి 1000 రూపీస్ ఫర్ SC ST అండ్ 1800 ఫర్ అదర్ క్యాస్టెస్ అనమాట. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పక్క పే చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ మీకైతే నోటిఫికేషన్ అనేది చూపిస్తాను నేను. నోటిఫికేషన్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంది కదా. సో నేనైతే డీటెయిల్ నోటిఫికేషన్ అయితే చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూడొచ్చు బీటెక్, బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఇలా ఉన్న కోర్సెస్ అన్నిటికీ అడ్మిషన్ అయితే TS EPASET ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ వరకు అయితే TS EAMCET అని ఉన్న నేమ్ని వీళ్ళు TS EAP సెట్ అని మార్చారు. ఎందుకంటే ఇక్కడ ఎంసెట్ మెడికల్ అని లేదు కాబట్టి, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అని ఉంది కాబట్టి AP అని అయితే మధ్యలో యాడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 50% సీట్స్ వన్ బీ ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్కి అయితే ఉంటుందన్నమాట. మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 45% or 40% మార్క్స్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు అన్రిజర్వ్డ్ అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ స్పెసిఫైడ్ MPC అండ్ BPC టేకెన్ టుగెదర్ at 10+2 అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అన్నమాట. నెక్స్ట్ నేనైతే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ థింగ్స్ అయితే చెప్తాను. సో అండ్ నెక్స్ట్ ఇంకా నోటిఫికేషన్లో నార్మలైజేషన్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అంటే ప్రతి సెషన్కి వేరే వేరే క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, సో వాటిని మార్క్స్ అనేది నార్మలైజ్ చేస్తారన్నమాట. సో ఈ ఫార్ములాస్ ద్వారా. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, మీరు ఏమేమి రెడీగా పెట్టుకోవాలనేది అయితే నేనైతే చూపిస్తాను. సో ఇంజనీరింగ్ ఎగ్జామ్ వచ్చేసి 9th May నుంచి 10th May ఉంటుంది. అండ్ అగ్రికల్చరల్ ఫార్మసీ ఎగ్జామ్ వచ్చేసి 11th May 12th May రోజు అయితే 2 days అయితే ఉంటుందన్నమాట. ఈ రిజిస్ట్రేషన్ ఫీ గురించి అయితే ఇందాకనే చెప్పాను నేను. సో ఎక్స్ట్రా లేట్ ఫీ కట్టుకొని 4th May వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది డీటెయిల్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అయితే అవ్వలేదు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు. ఇష్యూ నోటిఫికేషన్ 21st of February 2024 అండ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి 26th of February నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో మీరు ఇక్కడ ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్.
26th నెక్స్ట్ మండే నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే నేనైతే ఎలా అప్లై చేయాలి అనేది అయితే ఫుల్ వీడియో పెడతాను. సో ఛానల్కి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ డేస్ మొత్తం నేనైతే మీకు గైడ్ చేయడానికి అయితే ఉన్నాను. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ అయితే 6th ఏప్రిల్ వరకు. లేట్ ఫీ 5,000తోనైతే 4th మే వరకు ఉంటుంది. ఇంజనీరింగ్ డేట్స్ అయితే చెప్పాను, 9th 10th మే అండ్ 11th 12th మే అనేది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి అయితే. సో ఇక్కడ మీకు కావాల్సిన టెస్ట్ జోన్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే చూసుకోవాలంటే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మీరు. అది క్లిక్ చేస్తే మీకు ఇలా రావడం జరుగుతుంది. హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఇలా నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, ఇక్కడ ఎక్కడెక్కడ సెంటర్స్ ఉన్నాయి అనేది అయితే ఈ లిస్ట్లో మీరైతే చూసుకోవచ్చు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. సో ఈ ఇంటర్ ఐబీ వెయిటేజ్ అనేది అయితే లేదు, ఈసారి కూడా కన్సిడర్ అయితే లేదు. అండ్ యూసర్ గైడ్ ఫిల్ అవైలబుల్ సోన్ అనమాట. అంటే మీకు ఇంకా అప్లికేషన్ అనేది అయితే స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వీళ్ళు ఇంకా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీకైతే ఎనీ అప్డేట్స్ ఉన్నా కూడా వెంటనే మీకైతే అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ యూజర్ గైడ్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే యూజర్ గైడ్ ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, సో అక్కడ కూడా ఏం డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో మీరైతే ఇంటర్ హాల్ టికెట్ నెంబరు అవి ఎంటర్ చేసి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూద్దాం మనం. సో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేనైతే డౌట్స్ అన్నీ ప్రతి కామెంట్కి రిప్లై ఇచ్చి కామెంట్కి ఆన్సర్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.